సో ఇప్పుడు చనిపోయాడు ఓకే. చనిపోయిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా గానీ, యాహ్! అక్కడ వర్క్ ప్రెషర్ వల్ల చనిపోయాడు కాబట్టి కంపెనీ మీద కేస్ ఏసుకోవచ్చా? ఏసుకోవచ్చు. చెల్లుతుందా? ఏదైనా గానీ మీకు వేస్తేనే కదా జ్యుడిషియరీ ఏం చెప్తది, మీకు జస్టిఫికేషన్ ఎట్లా వస్తది. కంపెన్సేట్ దాన్ని అంటే అతనికి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఏదైనా కవరేజ్ ఉంటది. ఆ కవరేజ్ కూడా వాళ్ళకొస్తది గదా! ఎందుకంటే సడన్ సూసైడ్ అటాక్ గాబట్టి దీన్ని పెట్టి వాళ్ళు కంపెనీకి ఒక లెటర్ రాసి, మా అబ్బాయి ఇలా చనిపోయాడు ఇక్కడ పని భారంతోని మీరు మాకు కంపెన్సేట్ చెయ్యాలి అని జెప్పేసి దాని మీద ఒక కరెస్పాండెన్స్ అనేది చేసుకోవచ్చు. తప్పు లేదు. ఎందుకంటే న్యాయబద్ధంగా మనం వెళ్ళవలసిన ధర్మబద్ధంగా మీరు అంటే త్రూ ద కంపెనీకి చేసే ప్రొసీజర్స్ ఎప్పుడైతే ఉన్నాయో అవి ఫాలో చేసుకుంటూ కోర్టులో మీరు కేసు వేసుకుంటే కూడా అది కూడా ఇట్ ఈస్ వయబిలిటీ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ బలహీనులు కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం కోసము కౌన్సిలింగ్ అనేది తప్పకుండా తీసుకోవాలి. కంపెనీ సపోర్ట్ తీసుకోవాలి. లేదంటే ప్రైవేట్గా అట్లీస్ట్ యూ షుడ్ ఎంగేజ్ ఏ కౌన్సిలర్ అండ్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ యు ఆర్ ఎలోన్. చాలామంది ఈ మధ్య ఇంకా 2-3 కూడా చనిపోయినరు. కాబట్టి ఈ యొక్క ఇన్సిడెంట్స్ని మనము తీసుకున్నట్టయితే డెఫినెట్గా కంపెనీ పేస్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద ఎంప్లాయీ అండ్ అతని జీవితం కూడా చాలా ముఖ్యం. కాబట్టి కేవలం పనిచేసి వెళ్ళిపోయిందనే కాదు, వాళ్ళ టేక్ కేర్ అన్నది ఒకటి ఉంటుంది అంశం. వాళ్ళకు అగ్రిమెంట్స్లో రాసినా కానీ ఇట్లా పని భారంతో ఏదైనా చేసినా అది దానికి కూడా కొన్ని అంశాలు ఉంటాయి, లీగల్ అంశాలు. సో దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ ద కంపెనీ. అండ్ అందులో అమెజాన్ లాంటి కంపెనీస్ డెఫినెట్లీ దే విల్ పే ద కంపెన్సేషన్. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే కూడా ఆ యొక్క వ్యక్తికి వచ్చేటట్టు చూస్తుంది. కాబట్టి